హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన తెలుగు బ్రదర్స్ ఈ మధ్య ఒక వీడియో చేశారు, అంటే నిన్నే వీడియో చేశారు, నేను చూశాను. ఆ వీడియో యొక్క సారాంశం ఏంటంటే 2023లో F1 వాళ్ళు ఈ ట్రేడ్ చేసేటువంటి వాళ్ళంతా కూడా ఫెయిల్ అయ్యారు అనేటువంటిది. దీనికి మెయిన్ బేసిక్ పాయింట్ ఏంటంటే సెబీ వాళ్ళ డాటా, అంటే మనం ఆల్రెడీ ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాము. మనం కనుక డిమాట్ అకౌంట్ కనుక ఓపెన్ చేసినప్పుడు ట్రేడింగ్ ప్లాట్ఫామ్ని మనకి సెబీ ఒక పాపప్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తుంది. ఈ విధంగా బాగా 95% పీపుల్ నష్టపోతున్నారు అనేటువంటిది. అయితే ఇక్కడ ఈ వీడియోలో సరైనటువంటి డిస్కషను చేయలేదు. ఇప్పుడు 2023లో F1 వాళ్ళు ఓడిపోయారు అని అంటే వీళ్ళు కూడా ఓడిపోయారా, లేదంటే అసలు ట్రేడ్ చేసే వాళ్ళలో ఎక్కువ మంది ఓడిపోయారనా, లేకపోతే ట్రేడ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఓడిపోయారనా, లేకపోతే ట్రేడింగ్కి అవకాశం కల్పిస్తున్నటువంటి కంపెనీలు ఓడిపోయారనా, ఏది కరెక్టు? మనం ఫస్ట్ థింక్ ఏంటంటే డాటాని సక్రమంగా చదవాలి. అసలు సెబీ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళ సర్వే కానీ ఏంటి అంటే చాలామంది కూడా డబ్బులు బాగా కోల్పోతున్నారు. ఈ కేవలం కమిషన్స్కి 28,000 రూపాయలు దాకా 28,000 రూపీస్, 50,000 పే చేస్తే 28,000 రూపీస్ కమిషన్స్కే పోతున్నాయి. ఇట్లా ఫెయిల్యూర్ అనేటువంటిది బాగా జరుగుతుంది అనేటువంటిది చెప్పారు. అయితే దాంట్లో ఇంకా ఉంది. వాళ్ళ వెబ్సైట్స్లోకి వెళ్ళి మనం కనుక ఆ డేటాని కనుక మొత్తం కనుక చదివితే మనకు అర్థమైపోతుంది. వాళ్ళు ఇంకా ఏం చెప్తున్నారు, అసలు ఇంత ఫెయిల్యూర్స్ కావడానికి గల కాజెస్ని వాళ్ళు చాలామందిని డేటా తీసుకోవడం ద్వారా, కొన్ని సర్వీస్ చేయడం ద్వారా తీసుకుంది ఏంటంటే, నెంబర్ 1, అసలు వీళ్ళకి F1 ఎలా పనిచేస్తుందో తెలియనటువంటి వ్యక్తులు చాలామంది ఈ స్టాక్ మార్కెట్లోకి ఈ ఫేక్ ట్రైనర్స్ మాటలని ఎంటర్ అయ్యారు. వాళ్ళు డబ్బులు కోల్పోయారు. ఒకటి. నెంబర్ 2, చాలామంది సరైనటువంటి పందాలు ట్రేడింగ్ అనేటువంటిది చేయటం లేదు. వాళ్ళు చేసినటువంటి సర్వేలో చాలామంది సరైనటువంటి స్ట్రాటజీని వాళ్ళు ఇంప్లిమెంట్ అనేటువంటిది చేయలేదు. అంటే ఈరోజు ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తే మరొక రోజు మరొకటి, ఇంకో రోజు ఇంకోటి, అట్లానే కానీ బేసిక్గా పర్ఫెక్ట్గా ఈ స్ట్రాటజీ అనేటువంటి దాన్ని ఫాలో అయినటువంటి దాఖలాలు అనేటువంటిది లేవు. అలాగే ఒకేసారి మన స్టాక్ మార్కెట్లోకి లక్షలు సంపాదించవచ్చు అనేటువంటి కాన్సెప్ట్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ స్టాక్ మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకొని దాంట్లోకి ప్రవేశించుదాము అనేటువంటి వాళ్ళు లేరు. మరొకటి, అసలు ఎటువంటి ఎక్సర్సైజ్ అనేటువంటిది లేకుండానే ఈ బోర్డు ఫేక్ ట్రైనర్స్ ఇచ్చినటువంటి ఈ రెఫరల్ లింకుల కోసం కక్కుర్తి పట్టేటువంటి వ్యక్తులు చెప్పిన మాటలు విని స్టాక్ మార్కెట్ మీద కనీస అవగాహన కూడా లేకుండా డిమాట్స్ను ఓపెన్ చేసేసేసి ట్రేడింగ్ మొదలుపెట్టడం ద్వారా ఇట్లా ఈ కోణాల్లో బాగా నష్టపోయారు. అంటే ఇక్కడ నష్టపోయింది ఎవరు? ట్రేడర్ ఎందుకు నష్టపోయాడు? సరైనటువంటి కాన్సెప్టు, సరైనటువంటి అవగాహన, మార్కెట్ మీద ఎటువంటి ఆలోచన లేకుండా వీడియో ఎంటర్ కావడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి అనుకున్నారనుకోండి, మీరు జావా నెట్వర్కింగ్, పైథాన్, లేకపోతే ఇంకోటి అప్డేట్గా ఉండేటువంటి వాటన్నిటిని బాగా స్టడీ చేయాలి. స్టడీ చేసిన తర్వాత ఏదైనా సరే నువ్వు ప్రోగ్రామ్ చేయగలుగుతావు. డైరెక్ట్గా ప్రోగ్రామ్ చేయడానికి ఎంటర్ అయ్యావు అనుకోండి, నువ్వు ఇవన్నీ ఏం తెలియకుండా ఏం చేస్తావు, అది తెల్లమొహాలు వేయాల్సి వస్తుంది. ఎంతమంది నిన్ను గైడ్ చేసినా నువ్వు ఈ ఒక చిన్న ప్రోగ్రామ్ను కూడా చేయలేవు. సేమ్ స్టాక్ మార్కెట్ కూడా అంతే. స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఫెయిల్ కాదు, అది కరెక్ట్గా ఆ చార్ట్లు అయ్యే కదా, ఆ చార్ట్ల ప్రకారం ఎక్కడ ఎంట్రీస్, ఎక్కడ ఎగ్జిట్స్ అనేటువంటిది పూర్తిగా తెలియస్తుంది చార్ట్లను చూసినప్పుడు. చార్ట్ల మీద మనం అవగాహన కల్పించుకోకుండా F1 వాళ్ళు ఫెయిల్ అయ్యారు అని అంటే, F1 వాళ్ళు ట్రేడర్ అయ్యాడు. F1 ఎప్పటికీ ఫెయిల్ కాదు, అది కామన్గా తన పని తను చేసుకుంటూ పోతుంది. ఎప్పుడూ ఏర్పడేటువంటి చార్ట్లని అది ఫామ్ చేసుకుంటూ పోతుంది. ఇంకా మీకు బాగా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సుభాషిష్ ఫానీ గారు 5 EMA అనేటువంటిది మొదలెట్టారు. 5 EMA స్ట్రాటజీ అనేటువంటిది చెప్పాడు. చాలామంది ఈ 5 EMA స్ట్రాటజీని బ్లైండ్గా ఫాలో అయ్యారు. ఆయన ఏంది, ఒక రా మెటీరియల్ని ఇచ్చినట్టు ఇచ్చారు. దానికి కొంతమంది ఏం చేశారంటే కొన్ని పారామీటర్స్ని, కొన్ని ఇండికేటర్స్ని కానీ, మరొక ఇండికేటర్స్ని కానీ, పివట్ పాయింట్స్ని కానీ, సూపర్ ట్రెండ్స్ కానీ, ఇట్లాంటి వాటిని యాడ్ చేసుకొని సక్సెస్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పర్ఫెక్ట్గా దాన్ని ఫాలో అయ్యి అద్భుతంగా సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఆ విధంగా చేయకుండా ఏదేదో, అంటే నాట్ ఓన్లీ 5 EMA స్ట్రాటజీ, మీకు సంబంధించినటువంటి ఏదైనా ఒక స్ట్రాటజీని పక్కాగా ఫాలో కాకుండా
ఫేక్ ట్రైనర్స్ మాటలు విని, ఇప్పుడు వీళ్ళు కూడా చెప్పారు కదా, మన తెలుగు బ్రదర్స్ కూడా చెప్పారు కదా, 10,000తో ₹1,00,000 సంపాదించవచ్చు నెలకి అని చెప్పారు కదా. సో ఇవన్నీ అసాధ్యం అనమాట. ఇవేంది దీని స్టాక్ మార్కెట్ అనేటువంటి దానికి సరైనటువంటి ప్లానింగు, సరైనటువంటి అవగాహన, సరైనటువంటి స్పాట్లో డెసిషన్ తీసుకునేటువంటి కెపాసిటీ, సైకలాజికల్ ఫిట్నెస్, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ముఖ్యం. ఇటువంటి అన్నీ లేకపోవటం వలనే స్టాక్ మార్కెట్ జర్నీని మొదలుపెట్టినటువంటి వాళ్ళు వరుస దెబ్బలు అనేటువంటివి తిన్నారు, బాగా దెబ్బతిన్నారు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్ ఇప్పుడు కాదు, మీరు బాగా ఫారినర్స్కి సంబంధించినటువంటి వాళ్ళ డేటాని, వాళ్ళు చెప్పేటువంటి విషయాలని, అక్కడ జర్నల్స్లో పబ్లిష్ అయ్యేటువంటి వాటిని కొన్నింటిని కనుక చదివితే మనకు అర్థమవుతుంది అనమాట. స్టాక్ మార్కెట్లో ఫెయిల్యూర్ కావడానికి మెయిన్ కాజు సైకలాజికల్గా ఫిట్నెస్ లేకపోవటం. అంటే మనం ఒక గేమ్లో పాల్గొంటున్నప్పుడు, క్రికెట్లో మనం పాల్గొంటాము, క్రికెట్ టీంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళందరూ పాల్గొంటారు. వాళ్ళు బాగా ఫిట్నెస్గా ఉంటారు. ఎందుకు? ఆ ఆటకి సంబంధించినటువంటి ఫిట్నెస్ లేకపోతే నువ్వు ఎక్కడైనా క్యాచ్ని వదిలిపెట్టచ్చు, సరిగా నువ్వు రన్ చేయకపోవటం ద్వారా రన్అట్ నీ బదులు ఇంకోటి మంచి బ్యాట్స్మెన్ అవ్వచ్చు. కాబట్టి ఫిట్నెస్ అనేటువంటిది ఒక స్పోర్ట్స్కి ఎంత ఇంపార్టెంటో, అలాగే సైకలాజికల్ ఫిట్నెస్ అనేటువంటిది స్టాక్ మార్కెట్కి కూడా అంతే ఇంపార్టెంట్. సైకలాజికల్గా నువ్వు స్ట్రాంగ్గా లేకపోతే, ఈరోజు ఈ ₹1000 పోయినా పర్వాలేదు అనేటువంటిది స్ట్రాంగ్ బిలీఫ్ నీ మైండ్లో లేకపోతే, అంటే డబ్బులు వచ్చే సంగతి తర్వాత, కోల్పోయినా పర్వాలేదు అనేటువంటి స్ట్రాంగ్ మైండ్ సెట్ లేకపోతే నువ్వు సైకలాజికల్గా వీక్గా ఉన్నట్టే లెక్క. ఎప్పుడైతే నువ్వు సైకలాజికల్గా వీక్గా ఉంటావో, నువ్వు అనుకునేటువంటి నువ్వు అనుకునేటువంటి స్ట్రాటజీని సరిగా ఇంప్లిమెంట్ చేయలేవు. ఒక్కొక్కరు చూడండి, వాళ్ళకి అద్భుతంగా స్ట్రాటజీ అనేటువంటిది తెలుస్తుంది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సంవత్సరాలు టైం తీసుకుంటూ ఉంటారు. దీనన్నిటికీ కారణం ఏంటంటే సైకలాజికల్గా స్ట్రాంగ్గా లేకపోవటం ఒకటి. తర్వాత ఓపిక అనేటువంటిది ఉండదు. మనం 9:15కి ఎప్పుడు మార్కెట్ మొదలైద్దని 8 కాడి నుంచి కూర్చుంటాము. ఎంటర్ కాగానే వెంటనే ఓపెన్ కాగానే వెంటనే ఎంట్రీ అవుతుంటాం. కాబట్టి ఓపిక కూడా చాలా ముఖ్యం. సో ఇక్కడ నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, వీళ్ళందరూ ఇప్పుడు ఈ మన బ్రదర్స్ కూడా చెప్పారు కదా, 10,000తో ₹1,00,000 సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు, ఇట్లా సంపాదించారని చెప్పారా కానీ సైకలాజికల్ ఇంపార్టెన్స్ అనేటువంటిది ఎక్కడా కూడా తెలియజేయలేదు. కాబట్టి ఇక్కడ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, 2023 సంవత్సరంలో ట్రేడర్కి స్టాక్ మార్కెట్కి జరిగినటువంటి ఫైట్లో ట్రేడర్ అనేటువంటి వాడు ఓడిపోయాడు. ఇక్కడ ఓడిపోవటమే అంతే, కానీ ఫెయిల్ అవటం కాదు. ట్రేడర్ ఓడిపోయాడు, స్టాక్ మార్కెట్ గెలిచింది. మీరెప్పుడు స్టాక్ మార్కెట్ మీద గెలుస్తారు అని అంటే, మీకు సరైనటువంటి ఎక్సర్సైజ్, సరైనటువంటి పేషెన్సీ, సరైనటువంటి సైకలాజికల్ స్ట్రెంగ్త్, అలాగే సరైనటువంటి స్ట్రాటజీ ఉన్నప్పుడు మాత్రమే. దాన్ని సైకలాజికల్ స్ట్రాటజీ ఉన్నా కూడా దాన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయడంలో రాంగ్ జరిగితే మీరు ఫెయిల్ అవుతారు. కాబట్టి మార్కెట్ ఎప్పుడు అట్లానే వెళ్ళిపోతుంది, అదే రకమైనటువంటి చార్ట్స్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. బట్ ట్రేడర్ మాత్రం తనను తను మోటివేట్ చేసుకొని ముందుకు సాగిపోతే ట్రేడర్కి ఎప్పుడూ సక్సెస్సే ఉంటుంది. థ్యాంక్ యూ.